రావణాసురుడు లంకని పరిపాలించడం వల్ల రావణాసురుడు పుట్టింది లంకనే అనుకుంటాం. కానీ నిజానికి రావణాసురుడు పుట్టింది ఇండియాలో నోయిడాలో బిస్రక్ విలేజ్‌లో. సో, ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ రావణాసురుడు గురించి కొంచెం తెలుసుకుందాం. రావణాసురుడి యొక్క తండ్రి విశ్రవాస్. హిందూ పురాణాల ప్రకారం బ్రాహ్మణుడైన విశ్రవాస్ రాక్షస వంశానికి చెందిన కైకేసిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల వాళ్ళకి పుట్టిన రావణుడు బ్రాహ్మణ మరియు రాక్షస వంశాల మిశ్రమ రక్తంతో జన్మించాడు. విశ్రవాస్ మొదటి భార్యకు జన్మించిన పెద్ద కుమారుడు కుబేరుడు. ముందు లంకను కుబేరుడే పరిపాలించేవాడు. అయితే ఆ తర్వాత రావణుడు లంకకి రాజయ్యాడు. ఇప్పుడు బిస్రక్ విలేజ్ గురించి తెలుసుకుందాం. రావణాసురుడు తండ్రైన విశ్రవాస్ మహర్షి ఈ గ్రామంలోనే నివసిస్తూ శివుడిని పూజించేవాడు. రావణుడు ఈ గ్రామంలోనే పుట్టాడు అండ్ తన బాల్యాన్ని కూడా ఇక్కడే గడిపాడు. అయితే విశ్రవాస్ మహర్షికి ఒకసారి అడవిలో ఒక శివలింగం కనిపించింది. అందుకని విశ్రవాస్ మహర్షి బిస్రక్ ధామ్ అనే ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ శివలింగానికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఈ లింగం వచ్చేసి ఆక్టోగోనల్ షేప్లో ఉంటుంది. ఈ లింగం యొక్క ఎత్తు 2.5 అడుగులు అండ్ భూమి లోపలికి కూడా ఒక 8 అడుగుల వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామంలో దసరాని సెలబ్రేట్ చేసుకోరు. ఎందుకంటే అక్కడ ప్రజల నమ్మకం ప్రకారం వాళ్ళు దసరా సెలబ్రేట్ చేస్తే రావణుడి కోపానికి గురవుతారని భావిస్తారు. అందుకే వాళ్ళు నవరాత్రి ఉత్సవాల సమయంలో శివలింగానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. ఈ యజ్ఞాల ద్వారా రావణుడికి గౌరవ సూచకంగా నివాళులర్పిస్తారు.